బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శివ విష్ణు సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దత్తాత్రేయ సమారంభాం నృసింహయతివర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సర్వత్ర అజ్ఞాననాశాయ జ్ఞానదీపాయ చాత్మనే సచ్చిదానందబోధాయ శ్రీదత్తాయ నమో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురుదేవుల యొక్క నివాసమే కాశీక్షేత్రముతో సమానమని, గురుదేవుల పాదతీర్థమే గంగోదకమని, గురువే సాక్షాత్తు విశ్వేశ్వరుడని, గురు బోధయే విశ్వేశ్వరుడు బోధించే తారక బ్రహ్మము అని తెలుసుకోమని చెప్తూ, అటువంటి గురువు లభించినప్పుడు, అటువంటి గురువు నుండి మనం జ్ఞాన సముపార్జన చేస్తున్నప్పుడు, అటువంటి గురువుకి మనం శుశ్రూష కూడా చేయాలి. మోక్షప్రదాత అయినటువంటి గురువుకి 4 రకాలైన సేవలు చేయాలి అని చెప్పారు. అందులో మొదటిది స్థాన శుశ్రూష. గురువు ఎక్కడ ఉంటున్నారో ఆ గురుస్థానాన్ని మనం శుభ్రపరచడము, అక్కడ చేయవలసినటువంటి సేవ స్థాన శుశ్రూష. ఆ పరిసరాలు శుభ్రం చేసుకోవడం. రెండవది అంగ శుశ్రూష అన్నారు. వారి వ్యక్తిగతంగా వారికి ఏమైనా అవసరం ఉంటుందేమో అవి మనం సమకూర్చాలి, అలా చేసేది అంగ శుశ్రూష. అలానే భావ శుశ్రూష. తల్లి తండ్రి గురువు దైవము సర్వస్వము గురుదేవులేనని భావన కలిగి ఉండడం భావ శుశ్రూష. అంతేకాదు, గురుదేవులు ఎప్పుడు ఏ భావంతో ఉంటారు? పరమాత్మ భావంతో ఉంటారు. అటువంటి భావాన్నే మనం కూడా కలిగి ఉండాలి, అటువంటి భావాన్ని మనం కూడా అలవర్చుకోవాలి. అది భావ శుశ్రూష. ఇక చివరిది ఆత్మ శుశ్రూష అని చెప్పారు. గురువు యొక్క అవసరాలు తెలుసుకొని, గురువు యొక్క మనస్సు అర్థం చేసుకొని, అడగక ముందే మనం వారికి కావలసినటువంటి విధంగా సహకరించడము. అంతేకాకుండా గురువు ఏ ఆత్మస్థితిలో నిలిచి ఉన్నాడో తానే పరబ్రహ్మమైనట్లు అలానే మనం కూడా అటువంటి స్థితిని పొందాలి అని నిన్నటి శ్లోకాల్లో చెప్పారు. ఇంకా ఈరోజు కూడా 38వ శ్లోకంలో గురువు సాక్షాత్తు విశ్వేశ్వరుడు అంటున్నారు, కాశీ అంటున్నారు, శివుడే గురువు, గురువే శివుడు అంటున్నారు. శివుడితోనే పోల్చుతున్నారేమిటి అని అనుమానం రావచ్చు. ఇప్పుడు విష్ణువుతో పోలుస్తున్నారు. గురు సేవా గయా ప్రోక్త దేహస్యాదక్షయో వటః తత్పాదం విష్ణుపాదం స్యాత్ తత్ర దత్తమనస్తతం. భక్తి శ్రద్ధలతో చేయబడు గురుదేవుని సేవ గయాక్షేత్రము.
గురువు సన్నిధిలో మనము భక్తితో సేవ చేస్తే అది గయాక్షేత్రంలో చేసిన దానితో సమానమయ్యా. గురుదేవుల యొక్క శరీరం ఏదైతే ఉన్నదో అది నాశనము లేనటువంటి నాశరహితమైనటువంటి వటవృక్షము అని తెలుసుకో. అక్కడ ఉన్నటువంటి విష్ణుపాదమే గురుపాదము. గయలో గురుస్థానంలో నువ్వు సేవ చేస్తే, గురు సన్నిధిలో సేవ చేస్తే గయలో చేసినట్టే. అలానే గురుమూర్తి యొక్క దేహమే వటవృక్షము, ఆయన పాదమే విష్ణుపాదం. గయలో విష్ణుపాదం ఎలా ఉంటుందో నువ్వు గురువు యొక్క పాదమే నీకు విష్ణుపాదం. ఆ సద్గురు స్వామి యొక్క పాదమునందు అర్పించబడిన మనస్సే వ్యాపక స్వరూపం. అంటే గురుపాద ధ్యానము చేత చిత్తము సర్వవ్యాపక చిత్స్వరూపము పొందుచున్నది. గురువు యొక్క పాదములయందు నీ మనస్సు అర్పించబడితే అప్పుడు నీ మనసు ఏమవుతుందంటే వ్యాపకమవుతుంది అన్నారు. వ్యాపకమవడం అంటే ఏమిటి? పరమాత్మ ఎక్కడ వ్యాపించి ఉన్నాడో అదంతా నీవే అయిపోతావు. పరిమితంగా ఉన్నటువంటి మనము అపరిమితమైనటువంటి ఆత్మస్వరూపలమైపోతాము, సర్వవ్యాపకమైపోతాము. గయాక్షేత్రమున అక్షయ వటవృక్షము అనేటువంటిది ఒకటి ఉంటుంది. అందుకని ఇక్కడ వటవృక్షం అన్నారు. గయలో వటవృక్షం ప్రసిద్ధి చెందింది అనుకుంటా. అక్కడ విష్ణు పాదము ఉంటుంది. గయాక్షేత్రంలో వటవృక్షము, దాని దగ్గర ఒక విష్ణు పాదము. గయాక్షేత్రము వెళ్ళి ఆ వటవృక్ష సమీపములోని విష్ణుపాదాన్ని ఎవరు సేవిస్తారో అక్కడ సేవించిన దాని తాలూకు పరమ ప్రయోజనం ఏదైతే ఉంటుందో అటువంటి ప్రయోజనము నువ్వు గయకు వెళ్లకుండానే గురు సన్నిధిలో చేసిన సేవ గయలో చేసిన సేవతో సమానము. గురువుయే వటవృక్షంతో సమానము. గురుపాదమే విష్ణు పాదము కనుక నువ్వు గయ వెళ్లకుండానే ఫలితం వస్తుంది. అటువంటి పరమ ఫలితాన్ని నువ్వు సేవ చేసి పొందు. గురుమూర్తిని ధ్యానించి అటువంటి గురుమూర్తిని తత్పాదములను ఆశ్రయించితే నీవు ఇక్కడే పొందుతావు. గురు సన్నిధిలోనే కాశీ, గురువే విశ్వేశ్వరుడు, గురు సన్నిధే గయ, గురువే విష్ణువు, ఆయన పాదమే విష్ణు పాదము, ఆయన పాదోదకమే గంగా జలము. అంటే ఎంత పూనిక ఉండి గురుభక్తి ఉంటే ఎక్కడికి వెళ్లకుండానే గురువు సన్నిధిలో సర్వం సాధించుకోవచ్చు. ఎందుకంటే చెప్పిన వాడే స్వార్థంతో అల్లాటప్పవాడు వాళ్ళ గురుసేవ చేయించుకోవటానికి అని చెప్తున్నాడు. అంటే శివుడు చెప్తున్నాడు ఇదంతా పార్వతీదేవికి. శివుడే చెబుతున్నాడు. ఇంకెవరన్నా చెప్పారనుకోండి, ఎక్కడికి వెళ్లే పని లేకుండా మన దగ్గరికి వచ్చి సేవ చేయమంటానికి ఇవన్నీ చెప్తున్నారని కల్పించి అనుకోవచ్చు. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? పరమేశ్వరుడు పార్వతీమాతకు బోధిస్తూ ఉన్నాడు. ఆ విధంగా నువ్వు గురు సేవ వలనే గయా ఫలితం వచ్చేస్తుంది. గురు సన్నిధిలోనే నీకు కాశీ క్షేత్రం యొక్క ఫలితం కూడా వచ్చేస్తుంది అని అంటున్నారు. కనుక అంత మాత్రమే కాదు, తన మనస్సు బ్రహ్మలో లీనమైపోతుంది, సర్వవ్యాపకమవుతుంది, బ్రహ్మస్వరూపమే అయిపోతుంది చివరికి. అదే బాబాగారు చెబుతారు, నిరంతరము నీవు నా గురించే ధ్యానిస్తూ ఉంటే చివరకు ధ్యానిస్తున్నా నీవు, ధ్యానింపబడుతున్నా నేను, ధ్యానము అనేటువంటి క్రియ మూడు నశించిపోయి ఏకమైపోతుందంతా అన్నారు. త్రిపుటి నశించిపోతుంది అని అన్నారు. కనుక గురువు యొక్క సన్నిధి, గురువు యొక్క సాంగత్యము, గురు సేవ, గురు బోధ, వీటన్నింటినీ వినియోగించుకోగలిగినటువంటి మానవుడు ఇంకెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. దేనికోసం ఏ క్షేత్రానికి వెళుతున్నారో, ఏమి ఆశించి
ఏ కష్టాలు కోరికలు తీరతాయని ఎక్కడెక్కడ తిరుగుతున్నారో వాళ్ళందరికీ గురువు పట్ల విశ్వాసం లేనట్టే. ఆ దేవతలందరూ చేయగలిగింది నా గురువే చేయగలడు, ఆ దేవతలు ఇవ్వగలిగింది నా గురువే ఇవ్వగలడు. ఊరికే వెళ్లాల్సి వస్తే ఎప్పుడైనా వెళ్ళాలి అంటే వెళ్ళడమే తప్ప నేనేదో కష్టం తీరద్దనో కోరిక తీరద్దనో మరో దానికో ఎక్కడికి వెళ్లేది లేదు, ఎవరిని అడిగేది లేదు. అలా అడుగుతున్నాము అంటే ఇక్కడ విశ్వాసం లేనట్టే. మనం ఆశ్రయించిన గురువు లేదా దైవమైనా అంతే, అదే ఏకేశ్వరోపాసన అంటే. మనం ఇక్కడ ఇష్టదేవత ఆరాధన అని చెప్పి చేస్తూ, లేకపోతే నా గురువు సర్వస్వం అని భావిస్తూ మరలా ఇంకెవరో ఏదో చెప్పారని కష్టాలు కోరికలు తీరతాయని ఇంకేదో చేస్తున్నామనంటే అది గురువు చేయలేడనేగా. అప్పుడు సంపూర్ణ విశ్వాసం ఎట్లా అవుతుంది అది? అలా అని ఏమీ చేయకుండా కూర్చోమని కాదు. ఆ కష్టమేదో, ఆ శ్రమేదో, ఆ ఖర్చేదో, ఆ తెలివేదో, ఆ బుద్ధి ఏదో గురువు దగ్గరే పెట్టు. మనం దైవం అయితే దైవం, నువ్వెవరిని నమ్ముతున్నావో అక్కడే పెట్టు, అక్కడే కష్టపడు. అది పతివ్రతా భక్తి. మనం చెప్పుకున్నాం కదా, పతివ్రతా భక్తి వ్యభిచారిణీ భక్తి. వ్యభిచారిణీ భక్తి అయిపోతుందయా నువ్వు అన్ని చోట్ల అట్లా తిరగడం మొదలు పెడితే. అంటే కష్టాలు కోరికలు తీరతాయి అన్న కోణంలో తిరగకూడదు. అది ఏదైనా సరే గురువు, నువ్వు నమ్ముకున్న దైవాన్నే అడుగు, నువ్వు ఆశ్రయించిన గురువునే అడుగు. సంతానం కోసం ఒక చోటకి, ఉద్యోగం కోసం ఒక చోటకి, ప్రమోషన్ కోసం ఒక చోటకి, ట్రాన్స్ఫర్ కోసం ఒక చోటకి, అనుకున్న పని అవ్వడానికి మరొక చోటకి, కష్టం తీరడానికి ఒక చోటకి, ఆరోగ్యం చక్కబట్టడానికి ఒక చోటకి, ఆర్థిక ఇబ్బందులు చక్కబట్టడానికి ఒక చోటకి తిరుగుతున్నామంటే అది కాదు. ఏదైనా నువ్వే పాల ముంచినా నీట ముంచినా నీదే భారము. అంత పూనికతో అంత విశ్వాసంతో గురుసేవ చేసినటువంటి వాళ్ళు, అలా గురుసేవ మనం చేయగలుగుతున్నామా అని ప్రశ్నించుకోకపోతే గురు చరిత్ర ఎన్నిసార్లు చదివి ప్రయోజనం ఏమున్నది? ఏ గురువు నుండి అనంతమైనటువంటి సంసార సాగరాన్ని దాటివేయడానికి ఉపయుక్తమైనటువంటి జ్ఞానం పొందుతున్నావో ఆ గురువు సన్నిధిలో నువ్వు సేవ చేయకపోతే ఉపయోగం లేదు. అది మన ధర్మం, అది మన కృతజ్ఞత. కనుక గురువు యొక్క సన్నిధి యొక్క గొప్పతనము, గురు సేవ యొక్క గొప్పతనము, గురు పాదోదకము యొక్క గొప్పతనము పరమేశ్వరుడు బోధిస్తున్నాడు సాక్షాత్తు. ఇప్పుడు శిష్యుడేం చేయాలో చెప్తున్నారు. గురుమూర్తిం స్మరే నిత్యం గురోర్నామ సదా జపేత్ గురోరాజ్ఞాం ప్రకుర్వీత గురోరన్యన్న భావయేత్ గురోరన్యన్న భావయేత్. గురుస్వరూపమును సర్వదా పరబ్రహ్మమునుగా స్మరించవలయను. గురుదేవుని వాచకమగు గురు అను అక్షర మంత్రమును ఆ 2 అక్షరాల మంత్రమును సర్వదా జపిస్తూ ఉండవలెను. ఎల్లప్పుడూ దేశికవరేణ్యుని యొక్క శాసనమును ఆచరణలో పెట్టుకుంటూ ఉండవలెను. గురు బ్రహ్మము కన్నా ఇతరమగు దృశ్య పదార్థమేది భావింప తగదు. ఈ ప్రకారము గురుమూర్తి స్మరణ, గురు మంత్ర జపము, గురు శాసన ప్రకారము ప్రవర్తించడము, గురు పరబ్రహ్మమును భావించటము, ఇవన్నీ శిష్యుడి యొక్క పరమధర్మాలు. గురుభక్తులమైతే మనం ఏం చెయ్యాలి? గురువునే సాక్షాత్తు పరబ్రహ్మగా భావన చేస్తూ ఉండాలి. గురుదేవా గురుదేవా గురుదేవా, ఆ 2 అక్షరాలు చాలు నిన్ను, అదే నీకు మంత్రం గురుభక్తుడికి. అందుచేత ఆ గురునామమునే నీవు సర్వదా జపించు. ఎప్పుడూ కూడా గురువు యొక్క శాసనం, గురువు చెప్పింది మనం శాసనంగా భావించాలి. శాసనం అంటే ఇంక అది రూల్ అన్నట్టు.
అట్లా ఆచరణలో పెట్టాలి. గురువు చెప్పినది ఆచరణలో పెట్టడం శాసనంలాగా. చెప్పుకున్నాం కదా, అరుణి బైదురు ఉపమన్యం. అన్నం తినొద్దంటే భిక్షాటం చేసుకొచ్చింది ఇచ్చేశాడు. మళ్ళీ రెండోసారి భిక్షాటం చేసింది కూడా ఇచ్చేయమంటే ఇచ్చేశాడు. ఆవు పాలు తాగొద్దంటే మానేశాడు. జిల్లేడు పాలు తాగాడు. ఇంకోటి వెతుక్కున్నాడు తప్ప గురువుకి ఇచ్చిన మాట తప్పలేదు. శాసనం. గురు మాట అంటే అది రాజశాసనంలాగా, సుగ్రీవాజ్ఞ అంటారు రామాయణంలో, సుగ్రీవాజ్ఞలాగా ఆచరణలో పెట్టుకోవాలి. ఆయన ఒక మాట చెప్పిన తర్వాత ఇంకా మనం అట్లా నడుచుకోకపోతే మనం గురుభక్తులు ఎలా అవుతాం? గురుభక్తి అంటే గురువుకి ఏది ఇష్టమో అదే మనం చెయ్యాలి. గురువు ఎలా చేయమని చెప్పాడో అలానే చెయ్యాలి. లేదు మన ఇష్టానుసారం చేసేలాగుంటే గురువుని అడగడం ఎందుకు? అడిగిన తర్వాత మళ్ళీ మన ఇష్టానుసారం చేసుకుంటాం. అది గురువు మాటకు, గురువు యొక్క ఆజ్ఞకు, గురువు యొక్క శాసనాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది. కనుక గురు బ్రహ్మము కన్నా ఇతరమగు దృశ్య పదార్థమేది భావింప తగదు. నిరంతరము కూడా గురుదేవుని యొక్క రూపమే చూస్తూ ఉండాలి అనిపించుకోవాలి. గురువుని మించి చూడటానికి ఏముందయ్యా ఇంకా ఈ జగత్తులో? అంతకన్నా గొప్పది మరేమీ లేదుగా అనిపించాలట. ఇలా గురువు యొక్క నామమునే స్మరించడము, గురు మంత్రమే జపించడము, గురు శాసనం ప్రకారం నడుచుకోవడము, గురువునే ధ్యానించటము, ఇవన్నీ కూడా శిష్యుడి యొక్క పరమధర్మాలు. శిష్యుడైన వాడు ఇట్లా ఉండాలి. ఎక్కడికో ఉరుకులు పరుగులు పెడుతున్నాం కానీ అసలు గురువు ధ్యాసే లేదు, గురు స్మరణే లేదు, గురు చింతనే లేదు. గురువు చెప్పిన దాన్ని ఏం వింటున్నావు? నేను షిరిడీలో ఉన్నాను అనుకుంటున్నావా? ఎందుకు వస్తున్నావురా? నువ్వు హృదయపూర్వకంగా చేసిన ఆ నమస్కారం చాలదు. మనం ఎక్కడ ఉన్నా ఆయన చెప్పినట్లు చేస్తే ఆయన సన్నిధిలో ఉన్నట్టే. ఆయన చెప్పినది చేయనప్పుడు ఏటా షిరిడీకి వెళ్ళినా, ఏటా మరి ఏదో క్షేత్రానికి వెళ్ళినా ఉపయోగం ఏమీ ఉండదు. ఇవన్నీ చేసేవాడు ఎక్కడ ఉన్నా గురువు సన్నిధిలో ఉన్నట్టే. కనుక శిష్యుడైన వాడు ఈ విధంగా ఉంటున్నాడా? బాబా గారు కూడా అన్నారు కదా, నేను 60 ఏళ్ళు ఉన్నాను షిరిడీలో, షిరిడీ వచ్చి 60 సంవత్సరాలు అయింది, ఎవరినన్నా ఒక్కడిని చూద్దాం శిష్యుడు అనుకుంటే ఒక్కళ్ళేడు, శిష్యుడు అనుకుందామంటే ఒక్కళ్ళేడు అన్నారు. అంటే శిష్యుడు అనిపించుకోదగిన అర్హత ఎవరూ సంపాదించుకోలేదంట. చూడండి, గురువు చెప్పినట్లు మనం ఉండట్లేదని అనుకోం. మనం ఏం చేసినా ఆయనకు నచ్చదులేండి. ఇదొకటి మళ్ళీ తిప్పుడు. నచ్చేలాగా నువ్వు ఏడవలేనని చెప్పు, నచ్చేలాగా చేయలేనని చెప్పు. ఏం చేసినా నచ్చదండి. ఏం చేసినా నచ్చదా? నిజంగానే నచ్చేలాగా చేస్తున్నావా? గమనించుకుంటున్నావా? ఇది ఇట్లా ఉంటే ఒకసారి చెప్పారు కదా నచ్చదని, రెండోసారి సరి చేసుకుంటున్నామా? అది ఎంత చిన్న విషయమైనా సరే, అది ఎంత చిన్న విషయమైనా ఎలా చెప్పారో అలా చెయ్యాలి. అది గురుభక్తి. గురుభక్తి యొక్క తత్వం అది. గురువక్త్రే స్థితం బ్రహ్మ ప్రాప్యతే తత్ప్రసాదతః గురోర్ధ్యానం సదా కుర్యాత్ పురుషం స్వైరిణీయధా. శ్రీ గురుదేవుని ముఖకమలమున సర్వదా నిర్దోషమగు బ్రహ్మజ్ఞానమే ఉంటున్నది. గురువు యొక్క నోటు నుండి ఎప్పుడూ బ్రహ్మజ్ఞానమే వస్తుంది. ఆ గురుదేవుని అపారమైన అనుగ్రహము చేతనే మనకు కూడా అటువంటి బ్రహ్మజ్ఞానము ప్రాప్తమవుతుంది. సకల వేదార్థాల సారము మనకు గోచరిస్తుంది. కనుక గురువర్యుని కటాక్ష వీక్షణ ప్రసారమునకై స్వేచ్ఛా విహారిణియగు వ్యభిచారిణి నిరంతరము పరపురుషుణ్ణి చింతించినట్లు గురుభక్తుడు గురువునే నిరంతరము
స్మరిస్తూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. అవిచ్ఛిన్న ప్రవాహములాగా విచ్ఛేదరహిత భావన చేత ధ్యానించాలి. ఒక ప్రియురాలు సర్వకాల సర్వావస్థల యందు ప్రియుడిని గురించే ఎలా స్మరిస్తుందో, చింతిస్తుందో, అలానే ఒక ప్రియుడు ప్రేయసు గురించే సర్వదా ఎట్లా తలుచుకుంటున్నాడో, నీకట్లా అంత భక్తి నీకు, అంత ప్రేమ నీకు గురువు పట్ల అబ్బినదా? ఏదో యాంత్రికంగా పారాయణ చేసిన కాసేపో, లేకపోతే నామం చేసిన కాసేపో, సత్సంగం దగ్గర కాసేపో, అది అయిపోయిందంటే మళ్ళీ ఎప్పుడు వాట్సాప్ ఆన్ చేద్దామా, ఎప్పుడు ఫేస్బుక్ ఆన్ చేద్దామా, ఎప్పుడు ఏదో ఇంకా రకరకాలు. అందుకని ఎట్లా నీకు అవిచ్ఛిన్న ప్రవాహములాగా గురువుతో సంబంధ బాంధవ్యాలు నీకు కొనసాగుతున్నాయా? నిరంతరం అంటున్నారు. అనన్య చింతన అంటున్నాడు భగవద్గీతలో కృష్ణుడు. దానిని అంటే నీకు ఇంకొక దాని మీద అసలు నీకు ఇష్టం ఉండకూడదు. అన్యము ఇంకా ఆయనే, అన్నీ ఆయనే తప్ప ఇంకొకటి కావాలని అనిపించకూడదు. అదే కదా భక్తి అంటే, అదే కదా ప్రేమ అంటే. అంత అవిచ్ఛిన్న ప్రవాహములాగా నిరంతరము గురుస్వరూపము పట్ల మనకు ఆ ధ్యానము ఉండాలి. నిరంతర ధ్యానం, పార్ట్ టైం కాదు. అలా నెమ్మదిగా విస్తరించుకుంటూ పోవాలి. నెమ్మదిగా పారాయణ చేశాం, సత్సంగం విన్నాం, ఆ భావనతోనే తరువాత మనం ఏ పని చేసుకున్నా నిరంతర ధ్యానము ఎలా కొనసాగిస్తామండి? మరి కష్టం అవుతుంది కదా, మరి పనులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి అంటారు. ఆ బాధ్యతలు చేస్తున్నప్పుడు కూడా ఈ చింతనతోనే చేసుకోవచ్చు. చూడండి, ఒక తల్లి బిడ్డను ఒళ్ళో పెట్టుకుంది, పాలు పడుతూ ఉంది, ఇంకో పక్క విసరలో గోధుమలు వేసి విసురుతా ఉంది. ఆ పక్కనే వడియాలు పెడితే కాకులు వస్తే ఒక చేతితో కాకులను దోలతా ఉంది. ఈ లోపల అత్తగారు ఏదో అడిగితే సమాధానం చెబుతా ఉంది. ఈ లోపల గుమ్మంలోకి ఎవరో వస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. ఎన్ని చేస్తుంది? అన్నీ చేస్తుంది కదా. అలానే ఎన్ని పనులు చేస్తున్నప్పటికీ కూడా ఆయన చింతనతోనే మనం ఉండాలి, ఆ భావనతోనే. ఈ అర్ధగంట ఛార్జింగ్ పెట్టుకుంటే సెల్ ఫోన్ రోజంతా ఉపయోగపడినట్లు సత్సంగం ఒక గంట వింటాము మహా అయితే, పుస్తకం ఒక కాసేపు చదువుతాము మహా అయితే. ఆ చదివినవి విన్నవి ఏవైతే ఉన్నాయో వాటి మననతోనే, వాటి ధ్యాసతోనే, వాటి చింతనతోనే తక్కినవన్నీ పనులు కూడా జరుగుతూ ఉండాలి. ఇవన్నీ మనకు రోజు రెగ్యులర్గా చేసే పనులే కాబట్టి ప్రత్యేకించి దృష్టి పెట్టేమి చేయక్కర్లేదు. ఆటోమేటిక్గా మనం ఊడ్చేస్తాం, కడిగేస్తాం, తోమేస్తాం, అలవాటు అయిపోయిందే కదా. కొత్తగా నేర్చుకునేటప్పుడు అంటే బాగా దృష్టి పెట్టాల్సి వస్తుంది. ఆ పొయ్యి వెలిగించామా, ఇన్ని నీళ్లు పోసామా, అన్ని కొలత భయం వేస్తూ ఉంటుంది. ఎంత ఉప్పు వేసామా, అంత కారం వేసామా. ఆ తర్వాత ఏముండదు, టక 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 జరిగిపోతూ ఉంటే ఉప్పు వేసేస్తాం, కారం వేసేస్తాం, అయ్యేస్తాం, ఇయ్యేస్తాం. కొత్తలు అయితే ఇంత, ఇంకొంచెం వేయచ్చా, కొంచెం తగ్గించాలా, అన్నీ ఆలోచించాలి. అంతా దృష్టి ఎక్కువ పెట్టాలి. బాగా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత అలానే డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఇప్పుడు క్లచ్ పట్టుకో, ఇప్పుడు ఒకటి గేర్ అయ్యి, ఇప్పుడు యాక్సిలేటర్ రేజ్ చేయి, ఇది వేసే లోపల ఇది మర్చిపోతాడు, ఇది వేసే లోపల బ్రేక్ మర్చిపోతాడు. అన్నీ ఒకేసారి చేయాలి. మరి క్లచ్ పట్టుకోవాలి, యాక్సిలేటర్ ఇవ్వాలి, గేర్ మార్చాలా, బ్రేక్ వెయ్యాలా. ఒకటి మీద దృష్టి పెడితే ఇంకోటి పడుతుంది, పడిపోతాడు వీడు, దెబ్బలు తగులుతాయి. అందుకని ఏకకాలంలో అన్నింటి మీద దృష్టి పెట్టడం చేత కానప్పుడు పడిపోతాడు. అన్నింటినీ మేనేజ్ చేయగలిగినటువంటి స్థితి వచ్చిన తర్వాత బండి ఎక్కుతాడు, వెనకాల కూర్చుని ఆవిడ తిడతానే ఉంటాడు.
ఈ లోపల ఫోన్ వస్తే మాట్లాడుతూ ఉంటాడు, గేర్లు మార్చుతూనే ఉంటాడు, యాక్సిలేటర్ ఇస్తూనే ఉంటాడు. అన్ని మొక్కుద్దమ్మా, ఎక్కడికో తీసుకెళ్లాలంట గుడికి, సావగొట్టేస్తుంది, తిడతానే ఉంటాడు. అన్నీ జరిగిపోతున్నాయి పనులు. ఇద్దరు బండి మీద కూర్చున్నారు, మౌడి పిల్లలు దెబ్బలాడుకుంటానే వెళ్తున్నారు. కానీ బండి ఎందుకు పడిపోవట్లేదు? ఇప్పుడు బాగా అభ్యాసం అయిపోయింది గనక వీళ్ళిద్దరు ఇంట్లో గొడవాడుకున్నట్టే బండి మీద కూడా గొడవాడుకుంటానే వెళ్తున్నారు. ప్రత్యేకించి ఇప్పుడు గేరు, యాక్సిలేటరు, క్లచ్చు అని ఏమనుకోకర్లే, ఇంకా అలవాటైపోయింది కదా బాగా. అలానే మనం ఇంట్లో రొటీన్గా చేసుకునే పనులేగా ఈ పనులన్నీ, ప్రత్యేకించి దృష్టి పెట్టి చేయక్కర్లేదు కదా. కనుక ఏ పని చేస్తున్నప్పటికీ కూడా గురుభక్తుడు గురువు యొక్క స్వరూపాన్ని అవిచ్ఛిన్నంగా ప్రవాహంలాగా విచ్ఛేదరహిత భావంతో ధ్యానిస్తూ ఉండాలి, చింతన చేస్తూ ఉండాలి. కాసేపు ఒకటి చింతన చేస్తూ ఉన్నాం, ఇంకేదో కావాలనిపించింది, ఇంకేదో అంటే ఇంకో చోటకు వెళ్ళకూడదు. గురు రూపాన్ని ధ్యానించు. గురు రూపం ఎంత అందంగా ఉందండి, ఆయన అభయహస్తం ఎంత అందంగా ఉంది, గురు చరణాలు ఎంత అందంగా ఉన్నాయి, ఆయన పాదుకలు ఎంత అందంగా ఉన్నాయి. భవసాగరాన్ని దాటించేవి ఆ పాదుకలే కదా. కొద్దిసేపు మళ్ళీ ఈ రూపం అయింది, మళ్ళీ ఇంకేదో కావాలని కోరుకుంటుంది మనస్సు. ఇంకేది కావాలనుకున్నా అక్కడ తిప్పడమే. అయితే ఆయన రూపం, లేకపోతే ఆయన నామం, లేకపోతే ఆయన బోధ, లేకపోతే ఆయన చరిత్ర, ఏది మార్చినా మొత్తం మీద ఇంకో చోటకైతే వెళ్లకుండా ఆయన చుట్టూనే తిరగాలి సర్వదా. ప్రవాహంలాగా అవిచ్ఛిన్న ప్రవాహం, అవిచ్ఛిన్న ప్రవాహం కొనసాగిపోతుంది. నదీ ప్రవాహం ఎలా వెళ్ళిపోతూ ఉందో, నామైనా, స్మరణైనా, చింతనైనా, జపమైనా, ధ్యానమైనా, రూపమైనా, ఏదో ఒక దాని మీద మొత్తం మీద ఆయా గురు ధ్యాసతోనే ఉండాలి తప్ప అన్య ధ్యాస లేకుండా చూసుకోవాలి. మళ్ళీ కాసేపటికి పోతుంది, ఎటో పోతుంది. ఓ అలా కాదు, ఇది మనకెందుకు వచ్చింది. మళ్ళీ రాత్రి సత్సంగంలో ఏం విన్నాం, గురుగీతలో ఏం చెప్పారు, గురుసేవ 4 రకాలు అన్నారు కదా. ఏమిటది గుర్తుందా మనకి? మర్చిపోయామా? 4 రకాలు అన్నారు కదా. స్థాన శుశ్రూష, దేహ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష, 4 రకాల సేవలు అని చెప్పారు కదా. మనం ఈ 4గిట్లో ఏం చేయగలుగుతున్నాం? ఏం చేయగలుగుతున్నాం? ఎంతవరకు చేయగలుగుతున్నాం? ఇంకేదైనా మనం చేసే దానికి అవకాశం ఉన్నదా? నిజమే కదా. ఇట్లా భావన చేసుకుంటా మనం వంట చేసుకోవచ్చు, భావన చేసుకుంటా ఇల్లు తుడుచుకోవచ్చు, భావన చేసుకుంటాని అంతలా ఎవరైతే చింతన చేస్తూ ఉంటారో వాళ్ళకి బాగా బలపడిపోతుంది. అలా చింతన చేసుకుంటూ ఉంటే లోపల ఎప్పుడూ అట్లాంటి చింతన జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా మాట్లాడాలంటే లోపల అదే ఉంది కాబట్టి మాట్లాడేస్తాం తేలికగా. ఉన్నది అదే గనుక, లోపల ఉన్నది అదే గనుక, ఎప్పుడు ఆ చింతన జరుగుతూ ఉంటుంది గనుక అలా మాట్లాడేస్తాం. ఎలా మాట్లాడుతున్నారండి, ఎలా మాట్లాడతారండి అంటూ ఉంటారు చాలామంది. అందుకని సర్వదా అవిచ్ఛిన్నమైన ప్రవాహంలాగా రూపధ్యానమైనా, నామధ్యానమైనా, ఇంకొకటైనా అలా గురువు చుట్టూనే తిరుగుతూ ఉండాలి మొత్తం మీద. స్వాశ్రమంచ స్వజాతించ స్వకీర్తిం పుష్టివర్ధనం ఏతత్సర్వం పరిత్యజ్య గురుమేవ సమాశ్రయేత్. తాను ఏ ఆశ్రమములో ఉన్నవాడైనను కూడా ఆ ఆశ్రమ అభిమానము వదలి తాను బ్రాహ్మణాది జాతికి చెందినవాడైనను కూడా కులభిమానమును దూరీకరించి అలా కీర్తి ప్రతిష్టలను బృహదైశ్వర్యాధికములను కూడా లెక్కింపక సంసార దుఃఖ తప్తుడై దేహేంద్రియాది అభిమానమును కూడా విసర్జించి కడు దీనుడై అనన్య శరణుడై ఎందుండినా కూడా సద్గురుదేవునే పరమ ఆర్తితో ఆశ్రయించాలి అంటున్నారు. నువ్వు బ్రహ్మచారివా, గృహస్థువా, వానప్రస్థువా, సన్యాసివా,
నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నా సరే అభిమానం అనేది నీకు ఉండకూడదు. గురువు దగ్గరికి వచ్చేటప్పటికి అభిమానం ఉండకూడదు. నువ్వెవరైనా సరే, ఒకవేళ సన్యాసి అయితే మిగిలినటువంటి ఆశ్రమాల వాళ్ళందరూ తనకన్నా కింద ఆశ్రమాల వాళ్ళు, కానీ గురువు తనకన్నా అధికుడు. తాను సన్యాసాశ్రమంలో ఉన్నా కూడా అభిమానంతో ఉండకూడదు. గురువు దగ్గరికి వెళితే వినయ విధేయతలతోనే ఉండాలి. నువ్వు ఏ ఆశ్రమానికి చెందినవాడవైనా, ఎక్కడైనా నీ అధికారమేమో కానీ గురువు దగ్గర నీ అధికారము పనికిరాదు. ఒకవేళ నువ్వు బ్రాహ్మణుడు అయి ఉండొచ్చు, కులానికి బ్రాహ్మణుడు కదా అని చెప్పి ఒకవేళ గురువు గారు కులం తక్కువవాడు కావచ్చు. అట్లా చెప్పలేం కదా, చెప్పలేం. రామానుజాచార్యుల వారి గురువు గారు కోమటైన, ఈ రామానుజాచార్య గారి భార్యకి గిట్టేది కాదు. వేపన పట్ట పుట్టి ఆ కోమటాయన దగ్గరికి పోతాడు అస్తమా అనేదట భార్య సాధించేది. గురువు గారిని భిక్షకు పిలిచాడు ఒకరోజు. పిలిస్తే గురువు గారు వచ్చారు. ఈయన అప్పుడు ఏదో పని మీద బజారుకి వెళ్ళాడు. ఈయన బజారుకి వెళ్ళగానే గురువు గారు వచ్చేటప్పటికి ఈ వేపనావిడికి అంటూ ఆచారం భోజనానికి కూడా పిలిచాడమ్మా ఇంటికి అని లోపల కాకుండా వరండాలో వడ్డిచ్చేసింది. మళ్ళీ ఆయన వచ్చారు, టకటక వడ్డిచ్చేస్తే అయిపోద్ది, లోపలేం పెడతాం అని. గురువు విషయంలో అట్లాంటివి ఏమీ ఉండకూడదు. ఇలాంటి అభిమానాలు ఉండకూడదు. నువ్వు బ్రాహ్మణ జాతికి చెందినవాడివై ఉండొచ్చు, నీ కులాభిమానాన్ని విడిచిపెట్టు గురువు దగ్గర. గురువు అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్థితిలో ఉన్నాక ఇంకా ఆయనకి కులం ఏమిటండి? ఏదో పుట్టుక ఇంట్లో పుట్టినంత మాత్రాన వాళ్ళు అదేనా? కాదు. వాళ్ళ యొక్క సాధనను బట్టి వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. క్షత్రియ వంశంలో పుట్టాడు విశ్వామిత్రుడు కనుక ఎంత తపస్సు చేస్తే 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే రాజర్షివయ్యా అన్నట బ్రహ్మదేవుడు. ఇంత తపస్సు చేస్తే రాజర్షినైనా బ్రహ్మర్షిని కాదా అనుకున్నట్ట. బ్రహ్మర్షి కావాలి అని అంటే అది మా వల్ల కాదు, నువ్వు బ్రహ్మర్షి అని బ్రహ్మర్షి అంగీకరించాలి, వశిష్ఠుడు అంగీకరించాలి అన్నట్ట దేవతలు. అప్పుడు వెళ్ళి వశిష్ఠుడిని అడిగట్ట, నువ్వు సర్టిఫికెట్ ఇస్తే దేవతలకు అభ్యంతరం ఏం లేదంట, బ్రహ్మర్షి నువ్వు నాకు సర్టిఫికెట్ ఇస్తావా? నువ్వు రాజర్షి అయినప్పుడు బ్రహ్మర్షి అని ఎట్లా అంటామయ్యా అని. వశిష్ఠ మహర్షి కొడుకులందరినీ చంపిపాడేశాడంట, నన్ను బ్రహ్మర్షి నాకు సర్టిఫికెట్ ఇవ్వా. అయినా కూడా ఆయన చెలించకుండా అట్లాగే నిబ్బరంగా ఉన్నట్టు కనుక ఆయన బ్రహ్మర్షి, వశిష్ఠుడు బ్రహ్మర్షి. ఈయన కోపానికి గురైపోయాడు, ద్వేషానికి గురైపోయాడు. మళ్ళీ వెళ్ళి ఆయన్నే పట్టుకుంటే ఆయన్ని కూడా చంపాలనుకున్నట్ట, వశిష్ఠుని కూడా చంపేద్దామనిపించింది. అంత రాజసం, అంత క్రోధం. బ్రహ్మర్షి అని ఆయనే మళ్ళీ నన్ను అనాలి అని అంటున్నారు దేవతలు కూడా, ఈయన్ని చంపేస్తే ఇంకా అసలు మనకి ఎట్లా కుదురుద్ది అనుకుని క్షమించమన్నట్టు. అప్పుడు నీ శరీరం మలమల మాడిపోయి శరీరం రాలిపోయి కొత్త చర్మం చిగురించాలి, అలా తపస్సు చేయమన్నట్టు అప్పుడు వశిష్ఠుడు. అంత తపస్సు చేసి అంత తాపసాగ్నిలో శరీరము తప్తమై పాత చర్మము కాలిపోయి కొత్త చర్మం వచ్చేదాకా తపస్సు చేస్తే అప్పుడు బ్రహ్మర్షి అయ్యట. బ్రహ్మర్షి విశ్వామిత్ర అసలు రాజర్షి అయినటువంటి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అనిపించుకోవాలి అనుకున్నాడు. అంటే మారారు కదా, ఇప్పుడు బ్రహ్మర్షి అయ్యాడు ఆయన. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మజ్ఞానమును తెలుసుకుంటే వాడు అసలైన బ్రాహ్మణుడు. వశిష్ఠ మహర్షి వారి భార్య, మరి కులానికి చెబుతారు పెద్దలు పురాణాలలో మాలావిడ. వశిష్ఠ మహర్షి భార్య రుంధ. ఆ రుంధ వశిష్ఠుల వారిని వివాహం చేసుకోవాలనుకుందట. నువ్వేమో అలాంటి మరి కుటుంబంలో పుట్టావు కదా,
కనుక నువ్వు నన్నే పొందాలి అనుకుంటే నీవు కట్టెలు తెచ్చిపో అక్కడ పెట్టి అందులో దహనం అయిపోమన్నట్ట. 100 సార్లు దహనం అయిపోయిందట. మళ్ళీ వచ్చిందంట, దహనం అయిపోయి మళ్ళీ వచ్చిందంట, మళ్ళీ వచ్చిందంట. 100 సార్లు దహనం అయిపోతే దహనమయ్యి 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 బంగారం పుటం పెట్టినట్టు రుంధ 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 పోయి అరుంధతి అయిందట. మాలావిడ వశిష్ఠ మహర్షి, సూర్యవంశానికి గురువు, రాముడికి గురువు, ఆయన భార్య అరుంధతి అయింది. రుంధ అరుంధతి అయింది. అరుంధతినే చూపిస్తున్నారు పెళ్ళైన వాళ్ళందరికీ కూడా. నువ్వే కులంలో పుడితేనే నువ్వు అర్హత పొందావు, సంపాదించుకో. నువ్వు శూద్రులాగా పుడితే శూద్రులాగే ఉండాలని ఎందుకు అనుకుంటా? నువ్వు బ్రాహ్మణవు కావాలా? బ్రహ్మజ్ఞానం పొంది బ్రాహ్మణుడు కావాలి. అందుకని నువ్వు కులాభిమానం విడిచిపెట్టాలయ్యా గురువు దగ్గర. ఆ కులాభిమానం ఎంత ఉంటుందనుకున్నారు? జ్ఞానం లేకపోయినా కులానికి ఏదో గొప్ప అనుకుని వేరే కులం వాళ్ళు కనుక ఏదైనా గొప్పగా ఉండి ఏదైనా 4 మంచి మాటలు చెబితే వీళ్ళకి అసూయ వచ్చేస్తుందండి కొంతమందికి. చూడలేరు, వినబుద్ధి కాదు. నీ కులం అభిమానం పక్కన పెట్టు, కీర్తి ప్రతిష్టల పక్కన పెట్టు. నీకెంతైనా ఉండొచ్చు గాక, నువ్వెక్కడో ఎమ్మెల్యేవి కావచ్చు గాక, నువ్వు ఎంపీవి కావచ్చు గాక, నీకు పదవి ఉంటే ఉండొచ్చు గాక, నీకు కీర్తి ఉంటే ప్రతిష్టలుంటే ఉండొచ్చు గాక, బృహదైశ్వర్య సంపదలు ఉంటే ఉండొచ్చు గాక. ఎంత సంపద ఉన్నా విర్రవీక్కు, గురువు దగ్గర వంగే ఉండు, వినయంతోనే ఉండు. సంసార దుఃఖతప్తుడై దేహేంద్రియాది అభిమానము కూడా విసర్జించి దీనుడై అనన్య శరణుడై ఎక్కడ ఉన్నా సరే గురుదేవుడినే పరమ ఆర్తితో ఆశ్రయించాలి. వారి జాతి మత భేదములు వీక్షింపకూడదు. గురువు యొక్క విషయంలో ఎవరు చెప్తున్నారు ఇది? జాతి మత భేదములు ఉండకూడదు. ఆయన మన మతం వాడు కాదు కదా, ఆయన మన కులం వాడు కాదు కదా. పుట్టుకు ఏదో రుణాన్ని బట్టి ఎక్కడో పుడితే పుడతాడమ్మా, పుట్టుకొని చూస్తామా? అందుకని స్వయంగా భగవద్గీతలో కృష్ణుడు కూడా యోగి అయినటువంటి వాడిని యోగిగానే చూడు, గడిచిపోయిన కాలంలో ఆయన ఏదో తప్పు చేశాడు కాబట్టి ఇప్పుడు యోగి అయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు చూడకూడదని చెప్తాడు. ఇప్పుడు ఏమిటైనా ఇప్పుడు యోగి అయ్యాడు. ఆయన ఏమి యోగండి? మా ఊర్లో బండి మీద కూరగాయలు అమ్ముకునేవాడంటే, బట్టలు ఇస్త్రీ చేసుకునేవాడు అనుకుంటే చేసుకుంటే తప్ప, కూరగాయలు అమ్ముకుంటే తప్ప, లేకపోతే మా ఊర్లో కూలి పని చేసేవాడంటే కూలి పని చేస్తే తప్ప. కానీ ఆ దృష్టిలో చూస్తారు. ఇప్పుడు బ్రహ్మజ్ఞానం అయిపోయాడు, ఈ బ్రహ్మజ్ఞానం దృష్టిలోనే చూడాలి. రంగన్న బాబు గారు నీళ్ల కావిళ్ళు మూసుకొని బతికారు. ఇంటింటికి ఆ రోజుల్లో పంచాయతీ టాపులును మున్సిపాలిటీ వాటర్ లేవు కదా. అప్పుడు నీళ్లు ధనవంతులు అయిన వాళ్ళు ఇంటికి మోయించుకునేవట. ఆయన కావేళ్లతో మోసుకొచ్చి నీళ్లు పోస్తే వాళ్ళు ఏదో ఇచ్చేవారు, రూపాయి పాపాయి. ఈయన పుట్టుకి కోమట అయినాయి రంగనబాబు గారు. నీళ్ల కావిడ మోసుకున్న ఆయన ఇప్పుడు మనం ఆయన అంత గొప్పవారు అయిన తర్వాత ఆయన ఏమిటి మా ఇంటికి నీళ్లు పోసేవాడు, నీళ్ళ కావిడ మోసుకొస్తే మేము రూపాయి ఇచ్చేవాళ్ళం అండి అంటే ఎట్లా కుదురుద్ది? అలాంటి ఆయన ఇంత గొప్ప అంటే ఎవరైనా గొప్పవాళ్ళు కావచ్చు, అయింది వదిలేసేయి. అరుంధతి అవలేదా? విశ్వామిత్రుడు, రాజర్షి విశ్వామిత్రుడు, బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అవలేదా? ఓహో, అంటే నేను ఇట్లా పుట్టాను కాబట్టి ఇట్లానే పోవాలి అని అనుకోవక్కర్లేదు. మనం కూడా సాధించవచ్చు, ఎంత ఉన్నతినైనా మనం కూడా సాధించవచ్చు. కనుక గురువుల విషయంలో జాతి మత భేదాలు వీక్షించకూడదు. మరి ఎంతటి సాక్షాత్తు పరమేశ్వరుడు శివుడికి పార్వతీమాతకు బోధిస్తున్నటువంటి గురుగీతలోనే ఈ విషయాలుంటే ఈరోజు బాబా గారిలో ఉండే జ్ఞానం చూడటం మానేసి ఆయన ముస్లిము, ఫకీరు, ఆ మతం ఈ మతం అని విమర్శిస్తున్నారు కదా. విమర్శించే వాళ్ళందరికీ ఎంత జ్ఞానం ఉన్నట్టు? మరి నిజమైన బ్రహ్మజ్ఞాని విషయంలో మతం, కులం, గోత్రం ఏమీ పనికిరావు.
ఏమి చూడకూడదు. నిజంగా జ్ఞాని అయితే మోసం చేసేవాడు అనుకో, ఖండించు. అందుకని ఈ విధంగా సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీమాతకు బోధిస్తున్నటువంటి గురుగీతలో ఎన్నో విషయాలు మనం తెలుసుకోకపోతే మనకు కూడా సరిగ్గా గురువుకి ఎలా సేవ చేయాలో తెలియదు, గురుభక్తి అంటే ఎలా ఉండాలో తెలియదు, శిష్యుడు ఎట్లా ఉండాలో తెలియదు. ఇవేమీ తెలియకుండానే మనం గురుభక్తులం అనుకొని చలామణి అయిపోతున్నామంటే మరేంటో నవ్వులాట కింద ఉంది, ఏళ్ళకోవడం కింద ఉంది. గురుగీత తెలియకుండా మనం గురుభక్తులం ఎలా అయిపోయాము? సమస్త సన్మంగళాని భవంతు, సమస్తాని లోకాని సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.